ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటిసారి వైఎస్ జగన్ నోటి నుంచి వచ్చిన ఒక గొప్ప మాట అంటే అసెంబ్లీకి ఖచ్చితంగా వచ్చి తీరుతాను. ఇప్పుడు జరుగుతున్న కార్యకర్తల హింస మీద కానీ, జరుగుతున్న పరిణామాలు, అలాగే నేర సంఘటనల మీద కానీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పడం నిజంగా స్వాగతించదగింది. ఎందుకంటే ఆయన ప్రతిసారి బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. అక్కడ వైద్య సేవలు అంటారు కొద్దిసేపు, లేకపోతే ఇతర లావాదేవీలు అంటారు. కానీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? అసలు జగన్ అనే వ్యక్తి అంటే 22వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్న తరుణంలో అసలు జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనే ఒక మీమాంస ఉన్న సందర్భంలో ఆయన అసెంబ్లీకి వస్తానన్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల 10 రోజులు ఎంత అయినట్టుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, ఇప్పుడు జరుగుతున్న నేర సంఘటనలు చాలా తీవ్రంగా ఉన్నాయి అని వైఎస్ జగన్ నోటి నుంచి చెప్పడం అనేది ఆ పార్టీ నాయకులు నవ్వుకుంటున్న అంశం అని మనం చెప్పొచ్చు.